హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా అండ్ ఈజీగా ఏఐ యూస్ చేసి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ రీసెంట్ టైమ్స్లోనే స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఆల్సో హౌస్ వైఫ్ ఇలా 50% ఆఫ్ ద పీపుల్ అయితే యూట్యూబ్లో ఏదో ఒక జర్నర్తో వీడియోస్ చేస్తున్నారు. సో ఈ థంబ్నెయిల్స్ చేసుకోవడానికి అయితే మనకి టైం లేకపోయినా ఆర్ ఏ ఫోటోషాప్ స్కిల్స్ కూడా అవసరం లేకుండా ఒక చిన్న సింపుల్ ప్రాంప్ట్ యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాంప్ట్ని తర్వాత మనకు కావాల్సినట్టు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఆల్సో మనం ఈ థంబ్నెయిల్ అనేది ఇప్పుడు చాట్‌జీపీటీ యూస్ చేసి చేద్దాం. సో ఇది ల్యాప్టాప్లోనే కాకుండా సేమ్ ఈ ప్రాంప్ట్తో మొబైల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్. నేను ఒక శాంపుల్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. టాపిక్ అయితే నేను గ్రాడ్యుయేషన్ సెరమనీ చూస్ చేసుకున్నా. ఇప్పుడు మీకు 2 వేస్‌లో చేసి చూపిస్తాననమాట. ఫస్ట్ వచ్చేసరికి ఎట్లాంటి ఫోటోస్ లేకుండా ఉన్న థంబ్నెయిల్ అండ్ సెకండ్‌ది వచ్చేసరికి ఫోటోస్ ఇంక్లూడ్ చేసున్న థంబ్నెయిల్ అనమాట. అండ్ వన్ థింగ్, థంబ్నెయిల్ కొంచెం నీట్‌గా ఉండాలి అంటే టెక్స్ట్, సింబల్స్, ఫోటోస్, ఎమోజీస్ ఇట్లా యూస్ చేస్తే కొంచెం బాగుంటుందన్నమాట. అలానే మరీ ఎక్కువగా యూస్ చేసినా కూడా బాగోదు. లైక్ క్లమ్జీ అయిపోతుందనమాట. థంబ్నెయిల్ చూడడానికి కూడా అంత బాగోదు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, యూట్యూబ్లో థంబ్నెయిల్ అప్లోడ్ చేయడానికి అయితే ఒక సైజ్ ఉంటుంది. అదైతే 1280 ఇంటూ 720 పిక్సెల్స్ అనమాట. ఈ పాయింట్ అయితే మనం ప్రాంప్ట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి, థంబ్నెయిల్ అనేది ఫుల్గా క్లారిటీగా ఉండాలంటే. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం. ఇదైతే ఎట్లాంటి ఇమేజెస్ లేకుండా ఉన్న థంబ్నెయిల్. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం. ఇది ఏం ఇమేజెస్ లేకుండా ఉన్న థంబ్నెయిల్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్రియేట్ ఏ క్లీన్ అండ్ ప్రొఫెషనల్ థంబ్నెయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ అనమాట. ఈ ప్లేస్లో మీరు ఆ థంబ్నెయిల్ మీద ఎలా అయితే మీ టెక్స్ట్ అనేది కనిపించాలనుకుంటున్నారో అదైతే ఆ టెక్స్ట్ అయితే మీరు ఇక్కడ ఇవ్వండి అనమాట టాపిక్ ప్లేస్లో. నేను తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 కంబైన్డ్ ఉన్న థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ టెక్స్ట్ ఉంచుదాం అనుకున్నాను. సో అందుకని నేను టాపిక్ దగ్గర అయితే ఇలా ఇచ్చాను. అండ్ ఇక్కడ యూస్ పక్కన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మీ ఓన్గా ఇచ్చుకోవచ్చు. లైక్ నేనైతే బ్రైట్గా ఉండాలని ఇచ్చాను కలర్స్, మీరు లైట్ కలర్స్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ బోల్డ్ టెక్స్ట్, మోడర్న్ స్టైల్ అండ్ మేక్ ఇట్ ఐ క్యాచింగ్. ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ సైజ్ అనమాట. సో రిక్వైర్డ్ పిక్సెల్ సైజ్ అయితే నేను మెన్షన్ చేశాను. సో ఎట్ లాస్ట్ ఇక్కడ మనం డోంట్ ఇంక్లూడ్ ఎనీ పర్సన్ ఇమేజెస్ అని చెప్పేద్దాం, ఎందుకంటే మనం ఇది వితౌట్ ఎనీ ఇమేజ్ థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాం కాబట్టి. సో ఇట్లా ఇచ్చి జనరేట్ అయితే చేద్దాం. లెట్స్ ఇది మనకు కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుందా లేదా అనేది. అండ్ ఇప్పుడు ఇది థంబ్నెయిల్ జనరేట్ చేయడానికి అయితే కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది. వీ షుడ్ వెయిట్ ఫర్ దట్ సెకండ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఇది ఒక థంబ్నెయిల్ ఇచ్చింది. లైక్ చాలా బోల్డ్ టెక్స్ట్ యూస్ చేసింది, మంచి మోడర్న్గా అనేది కూడా ఇచ్చింది. అండ్ ఇక్కడ ఈ గ్రాడ్యుయేషన్కి థీమ్ కూడా ఇదే తీసుకుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు విత్ ఇమేజెస్ చూద్దామన్నమాట. విత్ ఇమేజెస్కి కూడా ప్రాంప్ట్ అయితే పెద్దగా ఏం చేంజ్ అయితే లేదు. ఇక్కడ మనం డోంట్ ఇంక్లూడ్ ఎనీ పర్సన్ ఇమేజెస్ అని పెట్టాం కదా, అదైతే తీసేసి మీరు ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో అది ఒక ఇమేజ్ అయినా, 2 ఇమేజెస్ అయినా ఆర్ ఎన్ని ఇమేజెస్ అయినా ఇప్పుడైతే ఇచ్చేయండి. అండ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మెన్షన్ చేయండి ఇంక్లూడ్ ద ఇమేజ్ ఇన్ ద థంబ్నెయిల్ అని చెప్పి. అంతే. ఇప్పుడు జనరేట్ చేసి చూద్దాం ఇది కూడా కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేది. సో ఫైనల్ అవుట్పుట్ కూడా ఇచ్చేసింది అనమాట. ఈ ఇమేజ్ ప్లేస్లో మీ నచ్చిన ఇమేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇందాక మనం సింగిల్ ఇమేజ్తో క్రియేట్ చేసాం కదా థంబ్నెయిల్ అనేది, ఇప్పుడైతే మల్టిపుల్ ఇమేజెస్తో క్రియేట్ చేద్దాం. సో నేను ఇప్పుడైతే ఒక హీరోయిన్ ఇమేజెస్ తీసుకున్నాను 2. ఈ ప్లేస్లో మీరు మీ ఓన్ ఇమేజెస్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఒక చేంజ్ ఏంటంటే ఇమేజ్ ప్లేస్లో ఇమేజెస్ పెడుతున్నాను అంతే. అండ్ జనరేట్ చేసి చూద్దాం.
సో, ఇప్పుడు ఈ ఏఐ యూజ్ చేసి చేయడం వల్ల ఏంటంటే, ఒక 60-70% వరకు మాత్రమే కరెక్ట్‌గా ఇస్తా ఉంటది. అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే, దానికి నచ్చినట్టు ఇస్తా ఉంటది. మనం ఎన్ని సార్లు చేంజెస్ చేసినా గానీ అట్లనే ఇస్తా ఉంటది. సో, ఇప్పుడు నాకిచ్చిన ఈ థంబ్‌నెయిల్‌లో చాలా వరకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ నేను అడిగిన ఇమేజ్ కూడా ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసి ఇచ్చేసింది. సో, దీన్నైతే ఎడిట్ చేద్దాం. దీనికి నేను ఇక్కడ కంటెంట్‌లో ఓన్లీ ఈ టెక్స్ట్ వరకే ఉండాలని చెప్పిస్తున్నాను. ఆల్సో ఈ ఇమేజ్ కూడా అబోవ్‌లో ఉంది కదా! అది కూడా రిమూవ్ చేయమని చెప్పిస్తున్నాను. సో, ఇప్పుడు మనం చేంజెస్ చేయమని చెప్పాం కదా! ఇమేజ్ రిమూవ్ చేయమని అండ్ కంటెంట్ చేంజ్ చేయమని. సో, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకొచ్చిన అవుట్‌పుట్ అయితే ఇదనమాట ఫైనల్‌ది. ఆ 2 ఇమేజెస్ అండ్ ఈ టెక్స్ట్ యాడ్ చేసి. సో, ఇట్లనే మీరు ఇంకా మల్టిపుల్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి ఏఐ యూజ్ చేసి చేస్తున్నప్పుడు. ఆల్సో మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ థంబ్‌నెయిల్ అదే చార్ట్‌లో క్రియేట్ చేయకండి. అంటే ఇలా ఇమేజెస్ ఇచ్చి. సో, ఈ చాట్‌జీపీటీ ఏంటంటే, ఇది ప్రతీదీ ఒక హ్యూమన్‌లా చేయదు కదా! సో, ఇది ఏఐ కాబట్టి మనము ఇచ్చిన ఇమేజెస్ అన్నిటిని క్లమ్జీ చేసేసి ఒక థంబ్‌నెయిల్‌లో యాడ్ చేస్తా ఉంటది. సో, బెటర్ మీరు ఒక న్యూ థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తున్నారు అంటే న్యూ చార్ట్‌లో ఇమేజెస్ అన్నీ ఇచ్చి అప్పుడు న్యూగా అడగండి. అన్నిటిని ఒకే చార్ట్‌లో అయితే చేయకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీకు ఇట్లాంటి ఏమైనా ఐడియాస్ ఉంటే డూ కమెంట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.